హలో అండి. అందరికీ నమస్కారం. అడిసిమల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. అష్టదిగ్బంధనం అంటే ఏంటో నిన్న అంగన్వాడీలు, వైసీపీ మంత్రులకు చూపించారు సార్. అష్టదిగ్బంధనం ఎందుకంటున్నారంటే 8 మంది మంత్రుల్ని వాళ్ళ ఇళ్లు ముట్టడి చేశారు. కొంతమంది 4, 5 గంటలు, 3, 5 గంటలు వాళ్ళ ఇంటి ముందు బైఠాయించారు. కొంతమందైతే మంత్రుల ఇళ్ళ గోడ దూకి గూడా లోపలికెళ్లారు. ఆదిమూలపు సురేషు, విశ్వరూపు, బొత్స సత్యనారాయణ, ధర్మాన, ఉషశ్రీ, సీదిరి అప్పలరాజు, కొట్టు సత్యనారాయణ అనుకుంటా, కాకాణి గోవర్ధన్ వీళ్ళందరి ఇళ్ళు ముట్టడించారు. ఎలా చూడాలి? నాకు 2000 అంటే 10 సంవత్సరాల క్రితం సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు అప్పటి కాంగ్రెస్ మంత్రులు ఇల్లు ముట్టడించారు మనకి. నాకు ఆ సీన్‌లు హ్మ్. గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఇయన్నీ చూస్తా ఉంటే. మీకెలా ఉంది? ఇప్పుడు 4 క క కట్టెలతోటి ఒక మంట ఉంటదండి. ఒక చాట చలిమంట యేసుకుంటారు కట్టెలతోటి. కట్టెకి కర్రలుంటాయి కదా! కట్టెలంటారు. ఆ కట్టెలు మంటతో ఉన్నప్పుడు సడెన్‌గా తలదొరదొస్తది. అప్పుడు ఏం చేయాలాడు? బ్యాక్ పాకెట్‌లో ఉన్న దువ్వెన తీసుకొనైనా తల దూకోవాలి. లేకపోతే చేత్తోటన్నా గోక్కోవాలి తల. అంతే కదా! ఆ కత్తి తీసి గోక్కుంటే ఏమంటది? తల గోక్కున్నట్టుగా కట్టెలతో తల గోక్కున్నాడురా బాబు వీడన్నమాట. కొరువుతో తల గోక్కున్నాడంట. అవునా? ఈళ్ళు అంగన్వాడీలతోటి పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళు ఉద్యమం చేస్తుంటే, వాళ్ళు ఈ సచివాలయం సిబ్బందినెళ్లి, వాలంటీర్‌లనెళ్లి ఆడ పని చేయమని, వీళ్ళు చేసే పని ఆళ్ళు ఇంతకీ ఎలా చేత్తారండి? ఆళ్ళకేం తెలుసు? ఒక అంగన్వాడీ కార్యకర్త ఉందంటే, ఒక కుటుంబానికి, ఆ పిల్లలకి వాళ్ళ విషయం, వాళ్ళ ఆరోగ్యం విషయంలో వీళ్ళకొక అవగాహన ఉంటది. ఒక అటాచ్‌మెంట్ అండి అది. బాండింగ్. అది ఈళ్ళు అప్పటికప్పుడెళ్లి వాళ్ళు మందులిస్తున్నారు గదా! ఇగో మందులు తీసుకోండి, పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్తాం. ఇలాంటి పనులు చేసేత్తమే అనుకున్నారు. సింపుల్ అనుకున్నారు. కాదండి. ఏదో ఒక కుటుంబం తోటి ఆళ్ళకు అటాచ్‌మెంట్ ఏంటంటే, వాళ్ళ తాలూకు కంప్లీట్ ఓన్ చేసుకుంటారు. తల్లి, బిడ్డ క్షేమం ఇలాంటియన్నీ. ఇలాగ ఆళ్ళని అవమానించారు. అంటే మీ పని మీరు సమ్మె చేస్తుంటే ఇంకొకప్పుడు వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళ చేత ఆ పని చేయించకుండా వీళ్ళకి బొగ్గుమనిపోతారు. చాలా మంది తిరగబడి ఎలా చేస్తారో చూస్తాను. ఈ ఊళ్ళో మీరెలా ఉద్యోగం చేస్తారో చూస్తాం అనేటువంటి స్టేజ్‌కెళ్లారాళ్ళు. అది కాకుండా ఒళ్ళు బలిసిందా ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టారు. 3 వారాలయిపోతుంది వాళ్ళు మొదలెట్టి. వాళ్ళెందుకు మొదలెట్టారసల? వాళ్ళేమడిగారు? నువ్వు చెప్తేనే కదా అడిగారాళ్ళు. నువ్వు హామీ ఇచ్చావు కదా! 4 ఏళ్ల పాటు వెయిట్ చేశారాళ్ళు. 4.5 ఏళ్ళు వెయిట్ చేశారు. ఇప్పుడొస్తున్న జీతంలో అంతా చంద్రబాబు నాయుడు గారు ఈయన 1000 పెంచాడు. 3000, 6000 చేసి 6000, 10,000 చేశాడు. అన్యాయం కదా! నువ్వేం చెప్పావు అందరికి కూడా తెలంగాణ కంటే 1000, 500, రూ. 100 పెంచేస్తానని చెప్పి మోసం చేసావు. వాళ్ళందరూ ఆశపడతారు. నువ్వు పెడతానంటే ఆశపడతారు కదా! అది 4.5 ఏళ్ల పాటు ఒక 1000 పెంచి వదిలేసావు. మధ్యలో ఇంకో 1000, 2000 పెంచామనుకో పెంచుతున్నాడు రా ట్రై చేస్తున్నాడులే అనుకుంటారు. తర్వాత మొత్తానికి వదిలేసి ఆడడిగితే కనీసం చర్చల్లో కూడా చక్కగా మాట్లాడుతున్న పద్ధతి కన్విన్సింగ్. నువ్వు కన్విన్స్ చెయి. కనీసం కన్‌ఫ్యూజ్ చెయి. కానీ ఆళ్ళ మీద దాడి చేస్తున్నారు మీరు. ఇది ఆళ్ళు ఎందుకు క్షమిస్తారు? ఆళ్ళసలు ఊరుకోరండి. మనం టీచర్లు ఎంత ప్రభావం చూస్తారో సమాజంలో, టీచర్లు ఎంత ప్రభావం చూపించగలరో, ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ప్రభావం చూపించగలరో, వాళ్ళిద్దరూ కలిపి చూపించిన ప్రభావానికి 3 రెట్లు ఉంటదండి. అంగన్వాడీల ప్రభావం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఎందుకంటే వీళ్ళు నేరుగా వాళ్ళతోటి వాళ్ళ మనసు మార్చగలిగిన శక్తిమంతులవుతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేవాడు కూడా మారతారు. కాబట్టి ఆయన నిజంగానే కొరివితో తలగోక్కున్నట్టే. ఆశా వర్కర్‌లు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళెవరికీ జడవట్లేదు చూడండి. పోలీసులు ఎడాపెడా జుట్టు పట్టి లాక్కుపోతున్నారు. దారుణంగా హ్యాండిల్ చేస్తున్నారు. అయినా సరే ఎక్కడ తగ్గకుండా మంత్రుల ఇల్లు ముట్టడించడానికి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సాహసం చేయలేకపోయారు. చేసినా గాని అడుగు కూడా ముందుకేనివ్వలేదు పోలీసులు. వీళ్ళ విషయంలో ఆపలేకపోతున్నారు. మహిళలు
వీళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేసినా గానీ దెబ్బైపోతారు. అసలు ఆళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద వీరుడు, సూరుడు వీళ్ళేదో వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. దీనికి పరిష్కారం సత్వరం పరిష్కారం చూడకపోతే ఆయనకి పరిష్కారం ఏమి లేదు. నేనేమనుకుంటున్నానంటే ఇక ఆఖరి మూమెంట్‌లో పెంచేస్తున్నాను మీకంటాడు. మోడీ గారు కౌరమ్మితే ఆయన సగం డబ్బులు తీసుకొని సగం డబ్బులేసేస్తాడు. ఇంకో లోన్ ఇచ్చేస్తారు ఏదో. గోదావరి అమ్మేస్తాను రాయమండ్రి దగ్గర విశాలంగా పెద్ద వెడల్పుగా ఉంటది. ఆ 2 బ్రిడ్జిలు గోదావరి కలిపి అమ్మేస్తున్నానండి అన్నాడు. తీసేసుకుంటారు. కొనుక్కుంటారు. అదానికి ఇచ్చేస్తారు. ఏ ట్రైన్ అన్నా బ్రిడ్జి మీదకి ఎక్కాలంటే ఒక 50,000 కట్టమంటారు. అయిపోయిందా? ఇదే పరిస్థితి. లాస్ట్‌లో పెంచుతాడు. ఎప్పుడు పెంచుతాడు? పండక్కి మీకు గిఫ్ట్ ఇస్తున్నానంటాడన్నమాట. అప్పుడు దాకా బాగా వేడెక్కనిచ్చి ఈ వాలంటీర్‌లని గూడా అలాగే వెర్రెక్కనిచ్చి ఇంక ఎలాగా రాను గవర్నమెంట్‌లోకి అనుకున్నప్పుడు మాకు దోమడ కర్ణం గారని మా ఏపుని దోమడ కర్ణం అంటారు ఆయన. ఆ దోమడ కర్ణం గారండి మంచి లిటిగెంట్ అనమాట. పెద్ద లిటిగెంట్ అంటారాయన. ఆ ఊళ్ళో 2 గ్రూపులున్నాయి. ఆ 2 గ్రూపులు ఒకళ్ళ మీద ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళనివ్వరండి. అంత ఇది. ఆ కర్ణం గారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక గ్రూప్‌కో రకంగాను, ఒక గ్రూప్‌కో రకంగా అని చెప్పారు చెవిలోని. మరి శవాన్ని తీసుకెళ్ళాలి కదా! తీసుకెళ్లాల్సొచ్చినోడు వాళ్ళు ఒక రకంగా చేద్దామంటే, ఈళ్ళు ఇంకో రకంగా చేద్దాం. అంతిమ సంస్కారం అన్నమాట. అలాగా ఆ ఊరోళ్ళు ఇప్పటికి కొట్టుకు సస్తున్నారన్నమాట. అంటే అందుకని అది లిటిగెంట్‌లని అందరిని మా ఏపుని ఏమంటాం, ఈడెవర్రా బాబు దోవడ కర్ణంలాగా ఉన్నాడంటాం. ఇలాంటి లిటిగెంట్‌లు పెట్టేవాళ్ళు. అలాంటి లిటిగెంట్ పెట్టేసి పోతాడు ఇప్పుడాయన. అంచేత ఇది వీళ్ళందరిని అంగన్వాడీలకి లాస్ట్‌లో పెంచుతానని హామీ ఇస్తాడు. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేసి ముందు చెప్తాడు. అంటే అప్పటికప్పుడు ఇవ్వక్కర్లేదు. మేము మళ్ళీ గవర్నమెంట్‌లోకి వచ్చిన తర్వాత ఇది అమలవుతది. ఇప్పుడైతే జీవో ఇచ్చేసాం అని చెప్తారన్నమాట. అది ఆళ్ళ ప్లాన్. లేదా ఇస్తామని చెప్పి విడుదల చేసే ముందు ఆళ్ళే కోర్ట్‌లో కేసేయించి ఎలక్షన్ ముందు ఇవ్వకూడదని ఆపిస్తారేమో సార్ చూద్దాం. అలాగే అలాగే అదిగో టీడీపీ వాళ్ళు ఆపారు. ఆళ్ళ మీద తోసేత్తం. ఇయన్నీ చీప్ ట్రిక్స్ ఎప్పుడు వాళ్ళకి అలవాటైన విద్యలు కదా! మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈసారి ఎవడి చేత ఏత్తాడో చూడాలి. సరే, సరే సార్ చూద్దాం మరి ఏమైతదో. కానీ పాపం 19 రోజుల నుంచి కూడా వీళ్ళు బాగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటానికి ఫలితం దక్కాలని ఆశిద్దాం సార్. థాంక్ యూ సార్.